శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 24 నవంబర్ నుంచి 30 నవంబర్ వరకు గల కాలానికి ద్వాదశ రాశుల వారికి ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి, గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలేంటి, గ్రహ దృష్టుల యొక్క ఫలితాలేంటి ముందుగా తెలియచెప్పుకుంటూ గ్రహాల యొక్క స్థితిని పరిశీలన చేద్దాం. వృషభంలో వక్రించిన గురువుగారు, కుజుడు కర్కాటక రాశిలో నీచ పొంది ఉన్నారు. అలాగే చంద్రుడు సింహరాశిలో, కేతువు కన్యా రాశిలో, రవి బుధులు వృశ్చిక రాశిలో, శుక్రుడు ధనస్సు రాశిలో, అలాగే శనిగారు వచ్చేసి కుంభరాశిలో, రాహువు మీనరాశిలో. వారాంతానికి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి మాత్రమే మార్పు జరిగి ఉన్నది. మిగతా గ్రహాలన్నీ ఏ రాశులలో సంచారం చేస్తూ ఉన్నాయో వార ప్రారంభంలో అదే సంచారం కొనసాగుతూ ఉంది. చంద్రుడైతే తన యొక్క నీచ స్థానమైనటువంటి వృశ్చిక రాశిలోకి వచ్చి రవి బుధులతో కలిసి ఉన్నారు. అయితే ఇక్కడ దృష్టుల్ని పరిశీలించినట్టయితే గురువుగారి యొక్క పంచమ దృష్టి కేతువు మీద ప్రసరిస్తూ ఉన్నది. ఆధ్యాత్మిక చింతన, స్పిరిచువల్ వాల్యూస్ ఇవన్నీ కూడా చాలా అధికంగా ఉంటాయి. అలాగే మంత్రోపాసనకి చక్కటి అనుకూలమైన రోజులు అని కూడా తెలియచెప్పచ్చు. అది ఏ రాసుల వారికైనా కూడా ఈ గురుకేతువుల యొక్క స్థితి చక్కటి ఆధ్యాత్మిక చింతనని ఇస్తుంది. అలాగే గురువు గారి యొక్క సప్తమ స్థాన దృష్టి రవి బుధుల మీద పడుతూ ఉంది. పరిశోధనలు కొనసాగుతాయి, ఫలిస్తాయి. కార్యనిర్వహణ చాలా బాగుంటుంది. చక్కటి ఆలోచనలు, తెలివితేటలు పెరగడము, అలాగే ఈ రవి బుధుల యొక్క స్థితి వల్ల కూడా, బుధాదిత్య యోగం వల్ల అనుకూలమైనటువంటి ఆదరణ, బంధుమిత్రుల ఆదరణ కానీ లేదా పై అధికారుల యొక్క మన్నన పొందడం కానీ ఇత్యాదివన్నీ కూడా చాలా చాలా బాగుండబోతున్నాయి. అయితే శనిగారి యొక్క దశమ దృష్టి కూడా రవి బుధుల మీద ప్రసరిస్తూ ఉన్న కారణం చేత ఈ చర్మానికి సంబంధించినటువంటి వ్యాధులు, బాధలు ఏవైనా ఉండడానికి అవకాశం ఉంటూ మెడికల్ పరంగా కొంత అభివృద్ధి చెందేటటువంటి కాలము ఇది తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే కుజుని యొక్క అష్టమ స్థాన దృష్టి శనిగారి మీద పడుతూ ఉన్నందువల్ల రాజకీయాలు కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. అలాగే రోడ్డు ప్రమాదాల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ప్రజలు. ఇక ఆస్తి తగాదాల విషయంలో కానీ, భార్యాభర్తల మధ్య తగవుల విషయంలో కానీ, ఇలాంటి విషయాలలో అనారోగ్య సూచనలు కానీ ఇవన్నీ కూడా మొత్తం మీద జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశమే అని చెప్పి తెలియజేస్తున్నాను. ఏది ఏమైనా నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా చాలా వరకు బాధలు అనేవి ఉపశమిస్తాయి అని చెప్పి తెలియజేస్తూ రాసుల్లోకి వెళ్దాము. కుంభరాశి వారికి ఈ వారం రోజుల కాలము కూడా గ్రహస్థితులు కొంచెం మెరుగవుతూ అధికమైన ఫలాలను ఇస్తున్నాయి. ఇన్నాళ్ళు ఏలినాటి శనిలో ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. అయితే ఏలినాటి శని ప్రభావం ఎక్కువగా ఉంటూ గురుగ్రహ ప్రభావం తక్కువగా ఉంటూ అనేక రకాల ఇబ్బందులకు లోనవుతున్నారు. ఇప్పుడు గురుగ్రహం కానీ, శనిగారు కానీ, లేదా రాహు కానీ, కేతువు కానీ గ్రహగతులలో మార్పు లేనప్పటికీ మిగతా గ్రహాలలో కొద్దిగా మంచి ఫలితాలు ఉంటూ కాస్త ఉపశమనాన్ని ఇస్తున్నాయి అన్నమాట. షష్ఠ స్థానంలో కుజుడు బాగున్నారు, సప్తమ స్థానంలో చంద్రుడు బాగున్నారు, దశమంలో రవి గారు కానీ, ఏకాదశంలో శుక్రుడు, అలాగే దశమంలో రవి బుధుల యొక్క స్థితి బుధాదిత్య యోగం, ఇది కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. ఇలా 4 గ్రహాలు అధికమైనటువంటి ఫలితాలు ఇవ్వడం వల్ల పూర్వం కన్నా ఉపశమనం లభిస్తోంది. రుణాలు దొరుకుతున్నాయి. అనేక రకాలుగా వీరు రాజకీయంగా ఎదుగుతున్నారు. రాజకీయాలు కూడా చాలా చక్కటి లబ్ధినిస్తున్నాయి. ఉద్యోగ జీవితం బాగుంది, వ్యాపార జీవితం బాగుంది, ధన ఆదాయం విషయంలో కూడా బాగుంది, ఐకమత్యం బాగుంది, గృహంలో పబ్లిక్ రిలేషన్స్ బాగున్నాయి, భార్యాభర్తల మధ్య కాస్త అనుకూలతలు కనిపిస్తున్నాయి. అన్నదమ్ముల మధ్య ఏమైనా కోర్టు సమస్యలు ఉన్నట్టయితే వాటిని కొంచెం వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక మిగతా అన్ని విషయాలలోనూ జాగ్రత్తలు పాటించండి. ఇప్పుడు చెప్పుకున్నట్టుగా శుక్రాచార్యుల వారు బాగున్నారు, రవిగ్రహము, బుధాదిత్య యోగము, చంద్రుడు, అలాగే కుజుడు, వీళ్ళందరూ కూడా మీకు చాలా చాలా మంచి ఫలితాలను ఇచ్చే దిశగా సంచరిస్తూ ఉన్నారు. అంటే పూర్వం కన్నా ఉపశమనం ఉంటూనే కాస్త అభివృద్ధి కూడా ఉంటుంది. ఇది చాలా చెప్పదగ్గ సూచన. మంచి ఎడారిలో కాస్త మనకి ఒయాసిస్ కనిపించింది అనుకోండి, అప్పుడు ఏమనుకుంటాం మనం?
అబ్బా ఇంత ఎండలు మండిపోతున్నాయి, ఇదంతా ఎడారి, ఇలాంటి చోట్ల కాస్త నీరు కనిపించింది కదా అనుకుంటాం. ఆ తృప్తి కలుగుతూ ఉంటుంది. అలాంటి తృప్తే ఇక్కడ కనిపిస్తుంది. మీరు వెళ్ళి అందుకుంటారు, ఇక్కడ అందుకోరు అనేది లేదు, ఫలితాన్ని ఖచ్చితంగా అందుకుంటారు. అలాంటి ఫలితాలన్నీ గ్రహస్థితుల వల్ల కనిపిస్తూ ఉన్నాయి. అలాగే కీర్తి ప్రతిష్టలు అందుకుంటారు. ఇప్పటి వరకు చేసినటువంటి పనులకి చక్కటి ఫలితం, లబ్ధి కనిపిస్తూ ఉంది, ఉన్నతి కనిపిస్తూ ఉంది. అలాగే లాభాలు కనిపిస్తూ ఉన్నాయి. వస్త్ర వ్యాపారులు కానీ, ఈ పరిమళ ద్రవ్యాలు అమ్మేటటువంటి వ్యాపారులు కానీ, పూల వ్యాపారులు, సెంటు, పరిమళు, అత్తరు, ఇలాంటివన్నీ వ్యాపారాలు కానీ చాలా బాగున్నాయి. పెంపుడు జంతువుల విషయంలో, అంటే ఇంట్లో పెంచే జంతువులు కాదు, జూలో వీరి ఆధ్వర్యంలో పెరిగే జంతువులు, అలాంటివన్నీ కూడా మీకు చాలా లాభాన్ని కలిగిస్తున్నాయి. ఐంద్రజాలికులు ఉంటారు, మెజిషియన్స్, వారికి కూడా చాలా బాగుంది. సైంటిస్టులకి బాగుంది, వైద్య విద్యార్థులకి బాగుంది, వైద్యులకి బాగుంది. ఈ వైద్యానికి సంబంధించి, మెడికల్కి సంబంధించిన వ్యాపారాలు బాగున్నాయి. అలాగే అందులో అనారోగ్యం ఎవరికన్నా ఉన్నట్టయితే కుంభరాశి వారికి అనారోగ్యం కూడా కొంచెం సూచితమవుతోంది. ఈ శరీరానికి సంబంధించినటువంటి కొన్ని రకాలైనటువంటి చర్మ వ్యాధులు ఎవరికైనా జన్మజాతకంలో ఈ గ్రహస్థితులు ఉండి ఈసరికే వారికి ఈ చర్మ వ్యాధులు ఉన్నట్టయితే ఇప్పుడు కూడా వారు ఆ ఇబ్బందులు పడతారు అని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. అయితే ఔషధ సేవ చేయండి, త్వరగా ఉపశమనం కలుగుతుంది. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి కూడా దశమ స్థానంలోకి వచ్చి ఉన్నది. చాలా అద్భుతమైనటువంటి గ్రహ యోగం. రవిచంద్రులు ఇద్దరు కూడా దశమంలో యోగిస్తున్నారు. నీచలో ఉన్నారు, అది వేరే సంగతి, కాస్త కొంచెం తగ్గుతాయి అంతే తప్ప అద్భుతమైన ఫలితాలే ఉంటాయి. ఖచ్చితంగా మీరు ఉద్యోగ జీవితంలో చాలా చాలా సంతృప్తికరమైనటువంటి స్థితిని చూస్తారు అని చెప్పి తెలియజేస్తూ నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేయండి. వైద్య సేవలు అవసరం అవుతున్నాయి కాబట్టి వైద్యుల్ని సంప్రదించి చక్కగా మెడిసిన్ వాడండి. అనేక రకాలుగా మీకు బాగుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. రాహుగ్రహం యొక్క అనుకూలత కొరకు అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఓం భ్రాం భ్రీం భ్రౌం సహ రాహవే నమః.